రైట్ వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఎస్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులే చంపేశారని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే చంపారని తండ్రి ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ బెదిరిస్తున్నాడని తండ్రికి లాస్ట్ లో మహేష్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఫోన్ చేసిన కాసేపటికే రైలు పట్టాలపైన శవమై తేలాడు మహేష్. మహేష్ మృతిపై విచారణ చేపట్టారు ఇప్పటికే పోలీసులు. మరి కేసులో కీలకంగా మారుతున్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఏం తేలనుంది అని దాని గురించి వేచి చూడాల్సిందే. తోపుదుర్తి సోదరులకు వ్యతిరేకంగా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టాడు, దానివల్ల ఇదంతా జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ మధ్య పరిటాల శ్రీరామ్ను కలిసిన మహేష్ రెడ్డి అప్పటి నుంచి మహేష్ రెడ్డికి పెరిగిన టార్చర్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు మహేష్ రెడ్డి ఆ ముందు రోజు రాత్రి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం పెట్టారో ఒకసారి చూద్దాం. ఎస్, మహేష్ రెడ్డి ట్వీట్ చేశారు. నా మీద కుట్ర పొందిన వాళ్ళకి మాత్రం చనిపోయే ముందు రోజే పెట్టారు. నా మీద కుట్ర పొందిన వాళ్ళు మాత్రమే నేను పెట్టిన పోస్ట్కి సమాధానం చెప్పాలి, కానీ వేరే వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తున్నారు? వేరే వాళ్ళు అంటే ఎవరో కాదు, నా మీద కుట్ర పొందిన వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏమని? నా మీద వాళ్ళు కుట్ర పొందినారు అనే కదా అని అర్థం అని చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా వాళ్ళు కుట్ర పొంది నాపై అక్రమ కేసులు పెట్టించకపోతే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఈ పోస్ట్ అర్థమయ్యే వాళ్ళకి ఈ పాటికే బాగా అర్థమై ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత ఈ ట్వీట్ పెట్టినారు. అయితే 16th జనవరికి ట్వీట్ పెట్టారు. 17th మార్నింగ్ కల్లా ఒక డెడ్ బాడీ లాగా తేలాడు. అయితే రైలు పట్టాల మీద డెడ్ బాడీ అయితే తేలారు. మరి దీని గురించి వాళ్ళ ఫాదర్ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఫాదర్ ఏమంటున్నారు ఒకసారి విందాం. మాకు పోలీసులు పొద్దున్న ఫోన్ చేసి, రైల్వే పోలీసులు ఇట్లా మీ అబ్బాయి రైల్వే రైలు కింద పడి చనిపోయాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇందులో నిన్న సాయంత్రం నాకు 6:30 టైంలో ఫోన్ చేసినాడు. అన్న ఇట్లా బెదిరిస్తున్నారు, చంపుతాము, ఇంతమంది ఎవరు రాని ఇట్లా రాజశేఖర రెడ్డి వాళ్ళంతా బెదిరిస్తున్నారు, చంపుతామని. ఏం కావాలేరు అన్ని ఉత్తు మాటలు చెప్తారు. పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు శివ సంపలేరని చెప్పిన. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గొడవలు మాకంటే కొంచెం వీళ్ళు లోకల్ లీడర్స్ మాటలని మా భూములు కొంచెం ఆన్లైన్లో తీసేయడము, మా పిల్లల్ని నా కొడుకు ఏందో మాకు అన్యాయం జరిగింది పట్టాల దగ్గర వాడము, నా కొడుకుని పోలీసులు పట్టించి చిత్రహింస పెట్టడము, ఇవన్నీ జరిగినా కూడా నేను కామ్గా ఉన్నాను. అని ఇట్లా ఇబ్బంది ప్రతి 4 ఏళ్ళు అయింది ఇదే ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. మన సంగ్రహం పడినప్పుడు కూడా నా కొడుకు ఏందో శ్రీరామ్ దగ్గర పోయి జనవరి 1st ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన దానికి రాజశేఖర్ మళ్ళీ బెదిరిస్తేలే నా కొడుకు నేను చంపుదాము అని చెప్పి మళ్ళీ మా ఇంటి మావానికి కూడా ఫోన్ చేసి ఇంటికి దూడిచి పడదామని చెప్పినా కూడా సరే కొట్టాను అనుకున్నాము. అనుమానం నాకు అంతే. అందరూ ఒకటి రైలు కింద పడి వాళ్ళు 2002లో 21లో కూడా 2002లో కూడా పోలీసులతో కొట్టి చిత్రహింస పెట్టినా కూడా నక్కలవాడు భయపడలే, వాళ్ళకి వీళ్ళకి భయపడలే. ఏమే ఈరోజు వాడు పెరిగి పని చేసుకోవాలంటే నేను నమ్మలే. మాకు అనుమానం ఉంది వాళ్ళు ఏదైనా చేసింటారేమో అని. 2021 గొడవలు అనవసరంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసినానే. లోకల్ లీడర్స్ మాట్లాడి వాళ్ళు అనేసి నా భూములు ఆన్లైన్ తీసేయడము, నా కొడుకు ఆడికి వాడము, శ్రీరామ్ దగ్గరికి పోయినామని చెప్పి మళ్ళీ పోలీసులు పెట్టారు, స్టేషన్లో కేసులు పెట్టి కొట్టేయడము, చిత్రహింసలకు గురి చేసేవాడిని. కాబట్టి నా కొడుకు మనకి డైవర్ట్ అయ్యి కేసు కంప్లైంట్ పెట్టాను. నాకు అనుమానం ఉంది ఫలానా తెలుసు, మాకు న్యాయం జరగాలని. వాళ్ళు మాట్లాడినారు ఆల్రెడీ కదా, సముదాయం పెట్టినాము కూడా. సరేలేని దేవుడు ఉన్నాడు, మీ పోలీసుల దగ్గర న్యాయం చేయడానికి చెప్పాను. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకుని ఒప్పుకున్నాము. సరేలేని మన సంగుండని వాళ్ళ కేసు విషయంలో కొన్ని ఏందో వాళ్ళు తెలిసి సరే మళ్ళీ మాట్లాడుకుందాము చెప్పినాము. ఎస్, అసలు మహేష్ రెడ్డిది హత్య లేదా ఆత్మహత్య అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే అనంతపురంలో కలకలం రేపిన యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఉదయం తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు పట్టాలపైన శవమై కనిపించారు. అయితే ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే మహేష్ ను హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులంతా. అయితే గత కొంతకాలం నుండి తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనని బెదిరిస్తున్నాడంటూ మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చనిపోయే ముందు కూడా తన తండ్రికి ఫోన్ చేసి రాజశేఖర్ రెడ్డి బెదిరించాడని మహేష్ చెప్పాడు.
అయితే ఉదయం కల్లా శవమై తేలడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికి హత్య అని మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. అయితే మహేష్ మృతిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు విచారణ కూడా చేపట్టారు. ఈ వ్యవహారంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ హత్య అని తేలితే మాత్రం కేసుని సివిల్ పోలీసులకు అప్పగిస్తారు రైల్వే పోలీసులు. మరి ఈ కేసు గురించి మరింత సమాచారం అయితే దీని గురించి అనంతపురం నుంచి మా ప్రతినిధి యోగానంద్ కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ ట్వీట్ ఎప్పుడైతే చేశాడో మహేష్ రెడ్డి, దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి కనుమరుగైపోయాడు. దాని తర్వాత మాట్లాడలేదు అంటే దాని లాస్ట్ డేనే వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఇలా బెదిరిస్తున్నారు వాళ్ళ మనుషులను కూడా చెప్పుకొచ్చారు. ఆ కాల్ రికార్డింగ్ లేదు, కానీ వాళ్ళ నాన్న అయితే చెప్పారు, మా కొడుకు చనిపోయేంత పిరికివాడైతే కాదు, ఖచ్చితంగా ఇది హత్యే, అది కూడా వాళ్ళే చేశారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులే చేశారనుకుంటూ ఆరోపిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా. అయితే అసలు అనంతపురం నుంచి యోగానంద్ మా ప్రతినిధి కూడా దీని గురించి మరింత సమాచారం అందిస్తారు. రాధిక, అనంతపురం జిల్లాలో నిన్న ఉదయం ఒక యువకుడి మృతి కలకలం రేపుతోంది. ఇది రాజకీయంగా కూడా పెద్ద దుమారమే చెదురుతోంది. దీని చుట్టూ కూడా ముఖ్యంగా ఇందులో ఆ యువకుడి మరణంలో, తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడి మరణంలో తోపుదుర్తి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల హస్తం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువకుడి తండ్రి మల్లారెడ్డి దీనిపై కూడా గట్టిగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదు, నా కుమారుడి మరణం వెనుక ఏదో జరిగింది అంటూ కూడా తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి పైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన మమ్మల్ని బెదిరించాడు. పైటాల శ్రీరాములు కలిసిన సందర్భంలో ఒకసారి ఫోటో బయటకు వస్తే ఆ ఫోటోని తీసుకొని మా ఇంటికి ఫోన్ చేసి నేను చంపుతాంలే అంటూ బెదిరించాడంటూ కూడా తండ్రి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై తోపుదుర్తి రాజారెడ్డి ఫోన్ చేసి, ఎవరైతే పెద్ద అన్న ఉన్నాడో, ప్రకాష్ రెడ్డి అన్న ఉన్నాడో, ఆయన ఫోన్ చేసి తను బెదిరించాడు అంటూ కూడా ఆయన ఫేస్బుక్ లో కూడా రాసుకున్నాడు. అదేవిధంగా ఇంతవరకు రైల్వే పోలీసుల ఆధీనంలో కేసు ఉంది కాబట్టి ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇందులో కీలక కానుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తే దాన్ని బట్టి ఆ కేసు వాళ్ళు సివిల్ కేసులకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ కాదు రేపుగా వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం కాదు, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా చంపారు అనేది కూడా మనకి కీలకంగా మారే అవకాశం ఉంది. కొట్టి చంపారా, లేకుంటే ఏమన్నా ఊపిరాడ కూడా చేసి చంపారా, లేదా మద్యం మత్తులు ఏమన్నా మద్యం రైలు పట్టాలపై కట్టేసి వేశారని అన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నింటికి సమాధానం రావాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం నివేదిక కూడా మాకు రావాల్సిన అవసరం ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏముంటాయి, ఎందుకంటే ఆ రైల్వే పోలీసుల నుంచి ఆ కేసుని సివిల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. సివిల్ పోలీసులు కేసు నమోదు చేస్తారు. అంటే ఈ మొత్తం నివేదికలో కూడా పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. ఆ ఒక్క పిఎం రిపోర్ట్ వస్తే మాత్రం రాజకీయంగా కూడా ఇది పూర్తిగా టర్నౌట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాధిక, ఇవాళ 11 గంటలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన మెసేజ్లు కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారు. ఇవాళ 11 గంటలకు ఆయన ఏం మాట్లాడతారు, ఈ హత్య గురించి మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ హత్య గురించి ఆయన ఏం వెల్లడించబోతున్నారు అనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చనిపోయే ముందు ఫేస్బుక్ లో కూడా కొన్ని పోస్టులు, కొన్ని స్టోరీలు పెట్టాడు ఆ యువకుడు. దాంట్లో కొన్ని బాధతో కూడిన స్టేటస్ కూడా అప్లోడ్ చేశారు. కాబట్టి ఆ దిశగా ఏమైనా కారణం ఉండొచ్చా అంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కీలకంగా పోస్ట్ మార్టం నివేదిక, అలాగే తండ్రి ఆరోపణలు కూడా కీలకంగా ఉన్నాయి. తండ్రి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాకి వీరిపై అనుమానం ఉంది, తోపుదుర్తి ప్రకాష్పై అనుమానం ఉంది అంటూ కూడా వారికి ఫిర్యాదు చేశాడు. కాబట్టి ఈ కేసు పూర్తిగా కూడా పోస్ట్ మార్టం నివేదిక ఇవాళ ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడతారు అన్నది దానిపై కూడా ఆధారపడి ఉంది. రాధిక, మామూలు కేసులో అయితే పోస్ట్ మార్టం నివేదిక 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రైల్వే కేసులో అయితే రైల్వే పోలీసులే దగ్గర నుండి తయారు చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఆ ఆనవాళ్ళు ఏమైనా కట్టేసి కొట్టిన ఆనవాళ్ళు, లేదా ఊపిరాడకుండా చంపేసిన తర్వాత ట్రాక్ పై పండేశారా అన్న ఆనవాళ్ళు ఏమైనా గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. 3-4 డేస్ పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 3-4 డేస్ లో, అంటే ఇవాళ నుంచి ఒక గురువారం లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం ఒకవేళ హత్య అందులో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా కూడా సివిల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందులో 4 టౌన్ పోలీసులు కూడా దీన్ని స్వాధీనం చేసుకోవద్దని కేసులు కూడా, ఆ తర్వాత దీనిపై పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది. రాధిక,
ఎస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. అనంతపురంలో కలకలం రేపిన యువకుడి మృతిపై అనుమానాలు కూడా భారీ స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్న ఉదయం తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు పట్టాలపైన శవమై కనిపించాడు. అయితే ఆయన మృతి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ సోదరులే కారణమని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే మహేష్ ను హతమార్చినట్లు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా గత కొంతకాలం నుంచి తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనను బెదిరిస్తున్నాడంటూ కూడా మహేష్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టాడు. అయితే చనిపోయే ముందు కూడా తన తండ్రికి ఫోన్ కాల్ చేసి మరి రాజశేఖర్ రెడ్డి బెదిరించాడని మహేష్ చెప్పాడు. అది చెప్పిన రాత్రి తర్వాత ఉదయం కల్లా శవమై తేలడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడైతే కాదని ఇది ముమ్మాటికి హత్య అని మహేష్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. అయితే మహేష్ మృతి కేసు పైన నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రమే కీలకంగా మారనుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ ఇంకా ముందుకు జరుగుతోంది. అయితే ఒకవేళ ఇది హత్య అని తేలితే మాత్రం కేసును సివిల్ పోలీసులకు అప్పగిస్తారు రైల్వే పోలీసులు. ఎస్ అయితే దీని గురించి పరిటాల శ్రీరామ్ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు తనేం మాట్లాడారో చూద్దాం. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అబ్బాయి చిన్న వయసు ఉన్న చాలా చలాకీగా పిల్లలతో కలిసి బాగా మంచి చదువరి పిల్లలతో అందరితో కలిసి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లోడు. అంటే నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మన ఇంట్లో పిల్లలు ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషం లేకుండా తిరుగుతా అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి, ముందుకెళ్ళే వ్యక్తి. 2019 తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము, మాకు కూడా పరిచయం అవడం, జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు, మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో ఆ పిల్లోడిని చాలా ఇబ్బందులకి ఆ రోజున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, విపరీతంగా ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టించడము, కొట్టించడము, వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లోంచి భూములు తీసేయడము, ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితులు కూడా చూసాము. కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా కాకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు, ఈ రకంగానే ముందుకు పోండి, ఏం అవసరం లేదు అని చెప్పి, ఏమి వచ్చే పని లేదు, రాజకీయాలతో పని లేదు, ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి అబ్బాయికి చెప్పడం, ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడము, ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి, అంతో గింతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి. ఈరోజు ఫోటోల్లో పొద్దున్నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తానట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది.
ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన కేసులు పెట్టినా కేవలం శ్రీరామ్ ఏదో నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు. ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు మాట్లాడి అన్ని రకాలుగా ప్రెజర్లు తట్టుకున్నాడు. ఈరోజు ఏదో చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది. గతంలో కూడా మాకు ఈరోజు దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు 1 నెల రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతాము అని చెప్పి మాట్లాడడం. ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మామూలు బెదిరింపులే ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఒక రియల్టర్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి. ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉన్నాడు. అంటే ఇది ఒక అనుమానానికి దారితీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది, ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే. కానీ ఏదేమైనా మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లు ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఒక విషయం ఆలోచన చేయాలి. మీ కళ్ళ ముందర పుట్టి పెరిగిన పిల్లోడు, మీకు అంతో గింతో మీ కుటుంబాలకు పనిచేసిన కుటుంబాలు అవన్నీ. నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది, నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు. మీ ఇంట్లో కొడుకో కూతురు అంటే ఆ వయసు ఉంటుంది. కానీ అటువంటి పిల్లోడికి నచ్చ చెప్పుకునే పరిస్థితి పోయి ఈ రకంగా ప్రెషర్లు పెట్టి మరి ఏం జరిగిందనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు. దాన్ని ఏదైనా సరే, ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని మేము ఇంకా పై స్థాయికి కూడా, ఇంకా ఎస్పీ గారికి కావచ్చు, ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల. ఎవరు ప్రోద్బలం ఉంది, లేకుంటే ఎవరన్నా దీన్ని వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఊరంతా కూడా కళ్ళ ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగానే ఈ రకంగా జరగడము, ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి. ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి పొద్దున్న నుంచి ఖచ్చితంగా దీని మీద అంత సులువుగా ఇడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ చేస్తాము. దీన్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైన మధ్యలో కారణాలు ఖచ్చితంగా రేపు పొద్దున బయటకు వస్తారు. వాళ్ళకి ఆ సమస్య ఉంది, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య వల్ల జరిగింది, ఆ సమస్య వల్ల జరిగింది అంటారు. కానీ మాకు తెలిసిన మహేశ్వర్ రెడ్డి అయితే భయపడేవాడు కాదు, ఊర్లో వాళ్ళకి తెలిసిన మహేశ్వర్ రెడ్డి భయపడేవాడు కాదు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. అతను సమస్యలు ఎదుర్కోవడం కూడా మేము కళ్ళారా చూసాము. ఏ సమస్యకైనా కృంగిపోకుండా ముందుకు నడవడం కూడా మేమంతా చూసాము. కానీ ఈ రకంగా ఈరోజు శవమై అక్కడ పడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్జేషన్ జరిగింది. ఫేస్బుక్లో కూడా జరిగిన కాన్వర్జేషన్ని దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే ఇది చేశారో అవన్నిటిని కూడా తీసుకోవాలి, అవన్నిటిని కూడా ఎవిడెన్స్గా తీసుకొని అవన్నిటి మీద కూడా కరెక్ట్గా విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సమస్యను పైదాకా తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరు చేశారనేది దీన్ని కూడా నిగ్గుదేల్చడానికి సిద్ధంగా ఉన్నాం.